నేటి రాశి ఫలాలు మేషరాశి వారికి ఈరోజు సమాజంలో విశేషమైన పలుకుబడి అనేది పెరుగుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. పాత మిత్రుల నుండి అందిన సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన పెట్టుబడులను ఈరోజు అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల యొక్క అండదండలతో పదోన్నతులను పెంచుకుంటారు. అలాగే ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఒక సమాచారం మీలో కొంత ఊరటను కలిగిస్తుంది. ఒక సంఘటన మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. వాహనాలను భూములను కొనుగోలు చేస్తారు. ఇక భూ వివాదాల్లో ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వారి అంతటనే వారే పరిష్కరించుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ప్రయోజనకరమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే విదేశీయానం చేసే యోగం కూడా మేషరాశి వారికి కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు ప్రేమించిన వ్యక్తిని కలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట పదోన్నతులను పొందుతారు. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనాదాయం అనేది బాగుంటుంది. దాని వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు అన్నింటా ప్రయోజనకరంగా ఉంటుంది. మంచి విశేషమైన రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలకు కావలసిన పెట్టుబడుల విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలను విజుగురిస్తాయి. పరిశోధకులకు, వైద్యులకు సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. విద్యార్థులకు స్వయం నిర్ణయాలు తీసుకొని మంచి ప్రయోజనాన్ని పొందుతారు. ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.